సెప్టెంబర్ 7వ తేదీ 2025 చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు, అలాగే రాశులపై ప్రభావం, ప్రతికూల ప్రభావం కలిగే రాశులు వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీరు మహాశివారాధన చేయడం, ఉపవాసం జపం చేయడం మంచిది. ప్రత్యేకంగా ఈ మంత్ర జపం చేయడం శ్రేయస్కరం. ఓం నమః శివాయ అనేక జన్మల పాప పరిహారానికి శక్తివంతమైనది. దోషం లేకుండా బాగున్న రాశులు మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి. వీరికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఆలయ విధానం: గ్రహణానికి ముందు సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటల లోపు దేవాలయాల్లో నివేదనలు సమర్పించి ఆలయ ద్వారాలు మూసివేయాలి. గ్రహణం తర్వాత సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య సంస్కారం చేసి విగ్రహాలకు అభిషేకం చేయాలి. ఆచారాలు: గ్రహణ దినం రోజు తద్దినాలు పెట్టుకోవాలనుకునేవారు మధ్యాహ్నం 1:20 లోపు పెట్టుకోవాలి. గ్రహణ కాలంలో ఉపవాసం, మంత్రజపం, దాన ధర్మాలు చేయాలి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు జాగ్రత్త పాటించాలి. కత్తెర, సూది పనులు చేయరాదు, బయటకు వెళ్ళరాదు. మొత్తానికి 2025 సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం భారతదేశంలో పూర్తిగా దర్శనమయ్యే అరుదైన గ్రహణం. ఇది కొందరికి ఆధ్యాత్మిక పరంగా శ్రేయస్కరమైతే కొందరికి శాంతి జపాలు అవసరం. చంద్రగ్రహణ విశేషాలు: తేదీ 2025 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం, తిథి భాద్రపద పౌర్ణమి, నక్షత్రం శతభిషము, పూర్వభద్ర, రాశి కుంభరాశి. గ్రహణం రకం: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. భారతదేశం మొత్తం గ్రహణం స్పష్టంగా కనపడుతుంది. గ్రహణ కాలమానం: ప్రారంభం రాత్రి 9:57 సంపూర్ణ గ్రహణ ప్రారంభం రాత్రి 11 గంటలకి, మధ్యకాలం రాత్రి 11:41 విడుపు ప్రారంభం రాత్రి 12:22 8వ తేదీ, ముగింపు ఉదయం 1:26 8వ తేదీ. పుణ్యకాలం 3:29 సంపూర్ణ బింబ దర్శనం 1:23. మోక్షకాలమును బట్టి 12 రాశుల వారికి గ్రహణ ఫలములు: మేషరాశి ధనలాభం, వృషభ రాశి వ్యధ, మిథున రాశి చింత, కర్కాటక రాశి సౌఖ్యం, సింహరాశి శ్రీకష్టం, కన్యారాశి అతి కష్టం, తులారాశి మాననాశనం, వృశ్చిక రాశి సుఖం, ధనస్సు రాశి లాభం, మకర రాశి వ్యయం, కుంభరాశి ఘాతం, మీనరాశి హాని. ఈ రాశుల వారు జాగ్రత్త తీసుకోవాలి. మేషం, వృషభం ఓర్పు, మాట్లాడేటప్పుడు సహనం అవసరం. కర్కాటకం, సింహం ఆరోగ్యం, కుటుంబం, సామరస్యంపై దృష్టి పెట్టండి. కన్యా, తుల కెరీర్ పై శ్రద్ధ అవసరం. వృశ్చికం, కుంభం అంతర్గత ఆలోచన అవసరం. మీనం